చల్లగా చల్లగా. ధన స్వరూప్. ధన స్వరూప్. ఎస్ సార్. ఏ ఊరు నుంచి? ఏలూరు సార్. ఏలూరు. ఎస్ సార్. ఏలూరులో ఇలా ఇప్పుడు కాలేజ్ బాయ్స్ ఉంటారు అక్కడ, నాకు తెలియదు. అంటే ఏలూరు నేను ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను. అదే చాలా ఫామ్ ల్యాండ్స్, చాలా రూరల్గా ఉంటుంది కదా. ఇప్పుడు బాగా డెవలప్ అయింది. ఇప్పుడు బాగానే ఉంది సార్, మధ్యలో బాగా డెవలప్ అయింది. ఓకే. మీ టైం పాస్కి ఏం చేస్తుంటారు మీలాంటి అబ్బాయిలు? టైం పాస్ అంటే కాలేజ్లో ఎప్పుడు టైం పాస్ చేశారు మ్యాక్సిమం. కాలేజ్లో ఏలూరులో? అవును సార్. పొద్దున్న లేచి రాత్రి పడుకునే వరకు అసలు ఏం చేస్తారు? పొద్దున్న లేట్గా లెగుస్తాం సార్, సెలవు కాబట్టి ఆబ్వియస్లీ. లేట్గా లెగిసి ఇంకా అక్కడ లెగట్లేదు అని చెప్పి తిట్లతో లెగుస్తాను సార్. మమ్మీ తిడుతూ ఉంటారు, డాడీ తిడుతూ ఉంటారు. తర్వాత ఫ్రెండ్స్ రమ్మంటే బయటికి వెళ్తా, లేదంటే ఆడుకుంటాను సార్. దాంట్లో ఏం మాట్లాడుకుంటారు అసలు చెప్పవా? అరే అక్కడ ఉన్నాడు కొట్టరా, అరే ఇక్కడ ఉన్నాడు కొట్టరా, ఏ నాయనకలు వస్తావేంటి, రాడి దగ్గరికి వెళ్ళరా, అలా ఉంటుంది సార్. ఇంత వేస్ట్ చేస్తున్నావు కదా టైము. సంగీతం ఎప్పుడు నేర్చుకున్నావు? సంగీతం నేర్చుకోలేదు సార్. ఎక్సలెంట్ సింగర్ నాలాగా నువ్వు చూస్ చేసుకున్న సాంగ్ నేను నువ్వు అంటూ సార్. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నాను, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా వేగంగా. ఓ నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నిజాయితీ అన్నోడిని, నిజాలని అన్నోడిని, అబద్ధమే రుచించని అబ్బాయిని, ఒకే ఒక మంచోడిని, రొమాన్స్ లో పిచ్చోడిని, పర్లేదులే ఒప్పేసుకో సరేనని. ముసుగేసుకోదు ఏనాడు నా మనసే ఓ బావా, నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. తిలోత్తమా తిలోత్తమా ప్రతిక్షణం విరోధమా, ఇవాళ్ళ నా ప్రపంచమే నువ్వే సుమా. ఓ గ్రహాలకే వలేసిన దివే అలా దిగొచ్చిన, ఇలాంటి ఓ మగాడినే చూడలేవమ్మా. ఒకనాటి తాజ్ మహల్ అయినా నా ముందు పూరిల్లే, ఇక పైన గొప్ప ప్రేమికుడే లోకంలో నిలిచే పేరే నాదేలే. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో,
స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా వేగంగా. ఓహో నా 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 Judges, over to you. ధనస్వరూప్, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా ఎనర్జీతో పాడావు. థ్యాంక్ యూ సార్. నీ పెర్ఫార్మెన్స్లో సంగీతానికి మాత్రమే కాకుండా సంగీతానికి, నీ ఆహార్యానికి, ప్రెజెంటేషన్కి, నీ ఎక్స్ప్రెషన్కి అన్ని సమపాడాలు ఇచ్చావు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్లో హీరో తన ఎలా ప్రజెంట్ చేసుకుంటాడో అలా ఉందమ్మా, చక్కగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నీకు సంగీతం మీద కంటే కూడా నీకు వేరే మ్యూజిక్ ప్రొడక్షనో లేదా యాక్టింగో, డాన్స్ ఇలా ఇంట్రెస్ట్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏంటివి? యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. ఓహో, ఏంటి అన్న, మరైతే దాన్ని నిరూపించడానికి నేను ఏదో ఒక చిన్న పెర్ఫార్మెన్స్ అనుకున్నావా మా దగ్గర? అనుకున్నాను సార్. ఏంటది? అంటే అత్తారింటికి దారే సినిమాలో లాస్ట్ సీన్ ఉంటుంది కదా సార్, ఆ సీన్లో మా మామగారు చరణ్ గారి లాగా, మా అత్తగారు సునీత గారి లాగా చేద్దాం. అమ్మ నాయనో, చరణ్ సీజన్ 26లో మీరు మమ్మల్ని, నన్ను చంద్రబోస్ గారిని డామినేట్ చేసే ప్లాను మీరు వేశారనే నాకు అనుమానం బలపడుతూ ఉంది. అయ్యా, దీనికి నాకు ఏ సంబంధం లేదండి. నాకు మీకింగ్ చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. అవసరమైతే లంచ్ బ్రేక్ ఆపేయండి. తినొద్దా అయితే? మేము అంతగా అవసరమైతే స్నాక్స్ ఇక్కడికి తెప్పించుకోండి. కానీ నాకు మీటింగ్ చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. వద్దులేరా, వద్దులేరా. ఎందుకు టెన్షన్ పెడతాను నువ్వు అసలు? అత్త, ఇన్నాళ్ళు నాతో పాట పాడాలని నీకు ఎందుకు అనిపించలేదు అత్త? ఆవిడ ఎప్పుడు ఏలూరు రాలేదురా. ఎందుకంటే నాకు కూడా పాటలు వస్తాయని తెలియదు కాబట్టి. ఏ అత్త, మావి వద్దన్నాడా? మామెవడు వద్దనడానికి. నీ పాట అంటే చాలా ఇష్టం అత్త, చాలా ఇష్టం. నాకు కూడా అల్లుడు, నీ పాట అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇన్నాళ్ళు ఈ స్టేజ్ మీదకి రావాలంటే నాకేం చేయలేదు తెలియలేదు అత్త, నాకేం చేయలేదు తెలియలేదు. వచ్చావుగా. కంటికి కనిపించిన శత్రువులతో బయటికి కనిపించాలి యుద్ధం చేస్తున్నాడు అత్త, యుద్ధం చేస్తున్నా. ఈ మధ్యలో నన్ను ఎందుకు నిల్చోమన్నావు ఇక్కడ నువ్వు? సార్ దీనికి కాజ్ మీరు కదా సార్, మీరు ఆపుతున్నారు కాబట్టి ఇన్నాళ్ళు పాడలేకపోయాను సార్ నేను. నువ్వు కానీ నీ సీన్ కానీ చెప్తా. 25 ఏళ్ళుగా పాడుతో తీగలు పాడాలని చెప్పి వెయిట్ చేస్తున్న ఒక సింగర్ని అత్త నేను. అల్లుడు, అత్త క్లైమాక్స్ లో అయినా అబద్ధం ఆడకుండా నిజం చెప్పరా? ఇప్పటికి నేను పాడుకునే ప్రతి పాటలో పల్లవిలో ఒక లైన్ నీ కోసం, నా కోసమా? చరణంలో ఒక లైన్ నీ కోసం, అలాగే ఉంచేసాను అత్త, అలాగే ఉంచేసాను. పవన్ గారు అరిగిపోతున్నారు, చూసుకోరా. మళ్ళీ రావాలి, పవన్ గారు రావాలి. నేను పాడుకునే ప్రతి పాటలో పల్లవిలో ఒక లైన్, చరణంలో ఒక లైన్ నీ కోసం అలా ఉంచేసాం అత్త, అలాగే ఉంచేసాం. కొంచెం ఎమోషన్ తో చెప్పరా, ఇంటికి రావాలి నేను. అత్త, అమ్మా నాకేం గుర్తొస్తుంది తెలుసా? నువ్వు నాకు నచ్చే సినిమాలో నువ్వు ఆ మాడ్యులేషన్ వాడుకున్నా అల్లుడు. అత్త చెప్పు, నాతో ఈ రోజైనా పాట పాడత్తా, లేదంటే రేపైనా పాడు, ఈ సీజన్లో ఎప్పుడైనా పాడత్తా, కానీ నాతో పాట పాడత్తా. పాట పాడు, పాట పాడు. ఎక్కడ పాడాలో కాదురా, ఎక్కడ సునీత మేడం గారిని పాడించాలో తెలిసేవాడే లక్కీ. లక్కీ ఎవడరా? లక్కీ సార్ నేనే మేడం. గాడ్ బ్లెస్ యూ. నేను వస్తాను మీ ఇంటికి. ఓకే మ్యామ్. మా నాన్నగారిని చూడడానికి వస్తాను నేను. అలాగే అత్త, తప్పకుండా వస్తాను. ఓకే సార్, ఇంకా మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా కిరణ్ గారు? ధనస్వరూపం, తన స్వరూపం రెండు అర్థమైనాయి అన్నాడు బాగా. వీటిని నేను భవిష్యత్తులో ఉన్న సంచికల్లో ఎట్లా వాడుకోవాలి దాని మీద నేను నా కాన్సన్ట్రేషన్ ఉంచుతాను. ఆల్ ద బెస్ట్ ధనస్వరూప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలియాస్ లక్కీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ధనస్వరూప్ సార్ పర్లేదు, నువ్వు 12 వరకు పడుకున్నా పర్లేదు, అన్నా పర్లేదు, పాట బాగా పాడావు. థ్యాంక్ యూ బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ సో మచ్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ స్వరూప్. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు పాట గురించి మాట్లాడుతున్నారా లేకపోతే మీరు యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు మేడం? రెండు. యాక్చువల్లీ పాట చాలా చాలా బాగా పాడావు థ్యాంక్ యూ మ్యామ్. స్వరూప్. నీ వాయిస్ లో ఎంత డైనమిక్స్ పలుకుతున్నాయో నీ పాటలు, అది భగవద్దత్తం అదంతా. ఎస్ మ్యామ్. జస్ట్ లైక్ దట్ యునో, నీకు తెలియకుండానే అన్ని జరిగిపోతున్నాయి, కానీ తెలుసుకొని చేస్తే ఇంకా ఎంత బాగుంటుంది చూడు. ఆలోచించు ఒకసారి. నీ పేరెంట్స్ నువ్వు గాయకుడిగా మంచి భవిష్యత్తు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ అర్హతలన్నీ నీలో ఉన్నాయే అని నువ్వు గమనించే ముందు వాళ్ళు గమనించారు చూడు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సంగీతం నేర్చుకోకుండానే ఎంత బాగా పాడుతున్నావు అంటే, నేర్చుకుంటే ఇంకెంత అద్భుతంగా పాడగలవు, ఎంత బాగా రాణించగలవు ఆలోచించు ఒకసారి. విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యాడ్ అ గ్రేట్ ఫన్ టుడే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ సార్.